నవంబర్‌లో చూస్తే మొబైల్స్ గానీ, టీవీ గానీ ఎక్కువ లాంచ్ అయితే అవ్వలే. ఒకే ఒక టీవీ లాంచ్ అయింది. ఈసారి మినీ ఎల్ఈడీ టీవీ లాంచ్ అయితే చేశారు. దాని గురించి ఒక చిన్న వీడియో కూడా చేశాను. మన ఛానెల్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇంకా మొబైల్స్ గురించి మాట్లాడాలంటే రియల్‌మీ జీటీ 7 ప్రో లాంచ్ అయింది. అది కూడా ప్రైస్ ఎక్కువ పెట్టారు. ఎందుకంటే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది కాబట్టి ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్. ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 అయితే ఉంది. అది కూడా ప్రైస్ అనేది ఎక్కువ అయితే పెట్టారు. సో వాటి గురించి కావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే చేస్తాను. కింద కామెంట్ అయితే చేయండి. రేపటి నుంచి డిసెంబర్. ఈ డిసెంబర్‌లో రాబోతున్న కొత్త న్యూ మొబైల్స్ ఏంటి, అలాగే కొత్త టీవీస్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం ఈ యొక్క వీడియోలో. అండ్ ఇంకా కన్ఫర్మేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఉన్న కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మొదటగా మాట్లాడితే రేపు డిసెంబర్ 3కి వచ్చేసరికి మీ అందరికీ తెలుసు IQ13 అనేది లాంచ్ అయితే చేయబోతున్నారు. ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీ మొబైల్ అని చెప్పవచ్చు. ఇది వచ్చేసరికి రియల్మీ జీటీ 7 ప్రోలో ఏదైతే ప్రాసెసర్ అయితే వాడారో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, ఆ ప్రాసెసర్ని దీంట్లో అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఈ ప్రైస్ అనేది మామూలుగా పెట్టారు. నాకు తెలిసి 60,000కు పైగానే పెట్టే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి. సో డిజైన్ ప్రకారం ఇంకొంచెం అప్గ్రేడ్ తీసుకొస్తే బాగుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మోడల్ చూస్తే ఈ ఇయర్ మోడల్ చూస్తే సేమ్ యాస్టీస్గా అయితే ఉన్నాయి. ఏదో చిన్న లైట్ ఇచ్చి మనకు ఏదో పకోడీ పంచినట్టు అయితే అనిపించింది. సో అది నాకైతే నచ్చలేదు డిజైన్ ప్రకారం. ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంది, ఒకసారి అయితే చూసేయండి. డిసెంబర్ 9న రెడ్మీ నుంచి కూడా మరొక మొబైల్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే అయింది. మీరు ఇంత ముందుకు చూస్తే రెడ్మీ నోట్ 13 సిరీస్ అయితే లాంచ్ అయితే చేస్తారు. ఆ నోట్ 13లో నోట్ 13, 13 ప్రో, 13 ప్రో ప్లస్ అని అయితే ఇట్లా ఉంది కదా. ఇప్పుడు కూడా రూమర్స్ ప్రకారం ఏమంటున్నారంటే సింగిల్ మొబైల్ కాకుండా వీళ్ళు మల్టిపుల్గా అయితే తీసుకొయితే వస్తారైతే అంటున్నారు. అదే రెడ్మీ నోట్ 14, 14 ప్రో, 14 ప్రో ప్లస్ లాగా అయితే తీసుకొని అయితే వస్తాయి అంటున్నారు. ఏదైతే రెడ్మీ నోట్ 14 అయితే ఉందో దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 18,000 నుంచి 20,000 మధ్యలో అయితే వస్తుంది. నోట్ 14 ప్రో అయితే ఉంది కదా, ఇది మీడియాటెక్ కాకుండా ఈసారి స్నాప్‌డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ తీసుకొయితే వస్తున్నారు. ఇది IP68 కానీ IP69 వాటర్ రెసిస్టెంట్ తోడు కూడా వస్తుంది. ఇది మాక్సిమం 25,000 అండర్లో పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇంకోటి రెడ్మీ 14 ప్రో ప్లస్ అయితే ఉంది కదా, ఇది కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారంట. అరౌండ్ 30,000 ప్లస్లో అయితే పెట్టవచ్చు, లేదా 30,000లోనే పెట్టే ఛాన్సెస్ ఉందని అయితే తెలుస్తుంది. సో మరి రెడ్మీ ఫోన్స్ మరి మీలో ఎంతమంది ఉన్నారు? రెడ్మీ 13 అయితే అన్బాక్సింగ్ చేశాను మన ఛానల్లో, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకోటి ఏంటంటే డిసెంబర్ 12న వివో నుంచి సరికొత్త న్యూ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. అది ఫ్లాగ్షిప్ కేటగిరీలో లాంచ్ చేస్తారు. ఇది ప్రైస్ అనేది కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింది అంటే ఫోటోగ్రఫీ మీద అయితే ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారు. కానీ వివో X200 అని అండ్ వివో X200 ప్రో అనేది తీసుకొస్తున్నారు. ప్రో వర్షన్ కి నాన్ ప్రో వేరియంట్ కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. వివో X200 లో 200 ప్రోలో అయితే చూడొచ్చు. వీటి ప్రైజెస్ కూడా X200 50,000 నుంచి 70,000 మధ్యలో అయితే ఉండొచ్చు. ఈ యొక్క ప్రో వర్షన్ చూస్తే మాత్రం మాక్సిమం 60,000 నుంచి 80,000 మధ్యలో అయితే ఉండొచ్చు. అండ్ ఇంకోటి డిసెంబర్ 10న మోటో నుంచి అయితే ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ అయితే చేస్తారనేది రూమర్ అయితే ఉంది. ఇంకా అఫీషియల్ గా వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేయలేదు. మీ 14 సిరీస్ తీసుకొచ్చిందని చెప్పేసి రియల్మీ కూడా ఊకుంటుందా, రియల్మీ కూడా 14 సిరీస్ తీసుకొస్తుందా అనేది ఒక రూమర్ అయితే ఉంది. మేబీ అది ఒక డిసెంబర్ మిడ్ వరకు అలా ఏదైనా తెలియవచ్చు దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. రియల్మీ IQ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ కేటగిరీలో అది కూడా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో తీసుకొని అయితే వచ్చారు. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి కూడా వన్‌ప్లస్ అనేది 13 సిరీస్ అయితే తీసుకొని అయితే వస్తారు. సో దీంట్లో కూడా మనం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే చూడొచ్చు. ఇది కూడా మాక్సిమం 60-70 వేలో తీసుకొస్తారని అయితే ఒక డౌట్ అయితే ఉంది. మేబీ ఇది వచ్చేసరికి ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ వరకు లాంచ్ చేసే అయితే ఛాన్సెస్ అయితే ఉందంట. మాక్సిమం ఇంకా డేట్ అనేది రివీల్ అయితే చేయలేదు, ఖచ్చితంగా రివీల్ అవుతుంది. ఒకవేళ అటు ఇటు అవుతే మాత్రం 2025 జనవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అయితే లాంచ్ అయితే చేయొచ్చు ఈ యొక్క మొబైల్. అంటే ఇంకొక రూమర్, మేబీ నాకు తెలిసి ఇదైతే ఈ యొక్క డిసెంబర్లో కానీ లాంచ్ చేయకపోవచ్చు అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే షామీ ఇంతకుముందుగా మనం చూసింది షామీలో సబ్ బ్రాండ్ అయిన రెడ్మీ ఫోన్స్, ఇప్పుడు షామీనే డైరెక్ట్గా 15 సిరీస్ అయితే తీసుకొని అయితే వస్తుందనేది సమాచారం అయితే ఉంది. నాకు తెలిసి ఇది 2024లో రాకపోవచ్చు, 2025లో ఫస్ట్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ రూమర్స్ ప్రకారం ఈ మంత్ ఎండింగ్ వరకు ఏదో ఒకటి అయితే చెప్తాము, డేట్ అన్న రివీల్ అయితే చేస్తారని అయితే సమాచారం అయితే ఉంది. ఆసూస్ ROG 9 ఫోన్ కూడా అయితే ఉంది. ఇది కూడా డిసెంబర్లో లాంచ్ చేస్తారంట. నాకు తెలిసి డిసెంబర్లో లాంచ్ చేయకపోవచ్చు, జనవరిలోనే లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది 2025 కొత్త సంవత్సరంలో అయితే అనుకుంటున్నాను. ఒకవేళ డేట్ అనేదైనా రివీల్ అయితే చేస్తారు ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ నాటికి. సో ఇవి అన్నమాట డిసెంబర్లో లాంచ్ చేయబోతున్న కొత్త న్యూ మొబైల్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ ముందైతే ఉంచాను. మరి టీవీస్ గురించి మాట్లాడుతూ
మాట్లాడితే టీవీస్ అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి లాంచింగ్ అయితే లేదు. నాకు తెలిసి కొత్త సంవత్సరం జనవరిలో అయితే కొత్త అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఆ అప్డేట్ రాగానే మీకైతే వివరిస్తాను. మరి నెక్స్ట్ వీడియో మీ ముందుంటాను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియో మీ ముందుంటా. బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.